ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే ఈ నవగ్రహాలు రాహుకేతువులు శనివత్ రాహు కుజోత్ కేతువు కాబట్టి మిగిలిన 7 గ్రహాల యొక్క లక్షణాలు ఏంటి? రెండోది, మానవ జీవితం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? అదొకటి. అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే త్రిగుణాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ త్రిగుణాల్లో మనకి ఏ ఏ గ్రహాలకి ఏమి ఇచ్చారు అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం త్రిగుణాల్లో చూసుకున్నాం అనుకోండి, ఒక అర్ధ త్రికోణం తీసుకుంటే ధర్మ త్రికోణంలో మేషం ఉంది, సింహం ఉంది, అలాగే ఇది ధనుస్సు ఉంది. వీడికి ఒకళ్ళు కుజుడాధిపతి, రవి అధిపతి, గురుడు అధిపతి. వీళ్ళ గుణాలు ఏంటి అదొకటి తెలుసుకోవాలి మీరు. ప్రతి మనిషిని, మానవ జీవితాన్ని నడిపించేది ఇది రెండే రెండు ఉంటాయి. అదేనా? రాగద్వేషాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాగం అంటే మనకు ఒకళ్ళ మీద ఉండే అనురాగం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ రాగాలు. ఇంకొకటి ద్వేషాలు. ద్వేషాలు అంటే అరిషట్ వర్గాలకి కూడిన ద్వేషాలు ఉంటాయి. ఈ రెండు ఏం చేస్తాయంటే మనిషిని కర్మ బంధనాన్ని క్రియేట్ చేస్తుంటాయి, కర్మ బంధనాన్ని యాక్టివేట్ చేస్తుంటాయి. అది ఈ రాగద్వేషాలన్నీ. ఒక మనిషి బంధించబడుతుంటాడు. మనం ఎంత వద్దనుకొని మళ్ళీ బయటకు వస్తున్నా కూడా మళ్ళీ ఏదో రకంగా మనం ఏం చేస్తామంటే అదే కర్మ బంధనంలో చిక్కుకుంటాం. ఇది దేవుడు ఆడే ఆట అనమాట. దేవుడు లేలది. మనం తప్పించుకోలేని నీడు. ఎందుకంటే ఆ రకమైన బంధనాన్ని మనకి క్రియేట్ చేస్తుంటాడు. ఒక జాతక చక్రం మనం పరిశీలించేటప్పుడు ఈ కర్మబంధనం ఎవరెవరి జాతకంలో ఎక్కువ చిక్కుకుంది, కొంతమంది అయితే విపరీతమైన కర్మబంధనంలో చిక్కుకుంటారండి. వాళ్ళు పడే కష్టాలు నరమానవుడు కూడా తీర్చలేడు. రెండోది, వాళ్ళ జాతకాలు కర్మ బంధనానికి అనుకూలంగానే మానవ జీవితం ఉంటుంది. ప్రతి మనిషికి, మహర్షులకు కూడా అలాగే ఉంటాయి గ్రహాలు. వాళ్ళేమో స్పెషల్గా పుట్టరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే భూమి మీద పుట్టిన తర్వాత ఇది సత్యం, ఇది జ్ఞానం అని తెలుసుకొని ఒక్కొక్క బంధనాన్ని కట్ చేసుకుంటూ వస్తారు. అంటే కర్మ బంధనానికి మార్గం ఒకటే ఉంది, నివృత్తి అంటాం. బంధనాన్ని కట్ చేయటమే. ఈ బంధనాన్ని ఎవరు కట్ చేస్తారు మరి? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం మొదటగా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, తామసిక గ్రహాలు అనేవి ఉంటాయి. తామసిక గుణం అని తమస్సు అంటారు. అంటే మూడు. త్రిగుణం మనకి మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇది తమస్సు, రజస్సు, సాత్వికం. ఈ మూడు మనకేంటంటే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అన్నమాట. ట్రయాంగిల్ మనం ఏం చేస్తాము, జాతక చక్రంలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ట్రయాంగిల్స్ అంటే అది దైవశక్తికి సంబంధించినవి. మీరు ఏ చక్రాలు చూసినా కూడా, ఏ యంత్రాలు చూసినా కూడా ట్రయాంగిల్స్ మీద ఉంటాయి యంత్రాలు అనేవి. అంటే ఆ బంధనంలో మనం ఉంటాం. ఇప్పుడు రెండు ట్రయాంగిల్ కింద మీద పెట్టి చేసాం అనుకోండి, షట్కోణం అంటాం. అంటే ఒక అరిషట్ వర్గాలన్న బంధంలో వెళ్తాం. దాన్ని తీయడానికి మనం ఆ శని యంత్రంలో ఉంటుంది షట్కోణం అనేది. అంటే ఏ విధంగా మనం బయటపడాలి, ఆ బంధనాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, ఇది కర్మబంధనం. అది ఈ కర్మబంధనాన్ని నిద్రే ఎదురిస్తారు. ఆ ఇద్దరు కూడా మనలోనే ఉంటారు. ఎలాగా? ఒకటి, మనకుండే రాగాలు, అంటే అనురాగం, ప్రేమ, వాత్సల్యం. ఇది. ఇంకొకటి ద్వేషాలు. ఒకరితో మనకు తెలియకపోయినా కూడా ద్వేషం. ఆ ద్వేషం ఎందుకు వస్తుంటే మనలో లోభం వల్ల రావచ్చు, క్రోధం వల్ల రావచ్చు. అర్థమైందా? ఇలాగా మానసిక తాత్సర్యాల వల్ల ఎన్నో రకాల ద్వేషాలు వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, ఇగో అని, జలసి అని. ఇదంతా ఏంటంటే ఈ ద్వేషాలని ఎవరు తీసుకెళ్తున్నారు అంటే ఈ ఇది తామసిక గ్రహాలు, రాజసిక గ్రహాలు రెండు తీసుకెళ్తాయి. రెండోది మనకేంటంటే ఈ కుజుడు, శని, అలాగే రాహుకేతులు. కుజవత్ కేతువు, శనివత్ రాహు. ఇవి తామసిక గ్రహాలు. ఈ తామసిక గ్రహాల మీద శుభదృష్టిలు పడితే ఒక రకం కొద్ది గొప్ప బ్యాలెన్స్ అవుతాయి. తామసిక గ్రహాలు ఎక్కువగా మనుషులను ఏం చేస్తాయి,
తామసిక గుణం ఎలా ఉంటుంది? తామసిక గుణం ఎలా ఉంటుందంటే ఇది అజ్ఞానం అంటాం మనం. తామసిక గుణం అనేది అజ్ఞానం. అంటే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏంటంటే శారీరక అవసరాలే ప్రధానం అనుకుంటారు. ఇది తామసికుల్ని చూస్తే వాళ్ళకి చిన్న ముద్ద ఇచ్చామనుకోండి, ఒక 5-10 ఖర్చులకు ఇచ్చామనుకోండి, చాలా గొప్ప ఫీల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అంతే తెలుసు. ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. నాలెడ్జ్ తక్కువ ఉంటుంది తామసికులకి. వీళ్ళు ఏంటంటే కోపాన్ని ప్రదర్శించడం, రోషాన్ని ప్రదర్శించడం, అవతలను తిట్టడం, ఎగరటం, వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే తామసిక లక్షణాలు. ఫైనల్గా ఇది తామసిక లక్షణం అనేది ఒక బద్ధకాన్ని, సోమరతనాన్ని క్రియేట్ చేస్తుంది. వీళ్ళు ఏది సాధించలేరు. అంటే ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఏదో ఒక గుణంతో పుడతాడు. అంటే 3 గుణాలు ఉంటాయి ప్రతి మనిషిలో. ఒక గుణం యొక్క పాళ్ళు ఎక్కువ ఉంటాయి, దాని యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళ జాతక చక్రాల్లోనూ ఉంటుంది మనకి. ఇది అంటే ద్వేష బంధనాన్ని క్రియేట్ చేస్తుంది. ద్వేషం రూపంలో మనకు ఒక కర్మ బంధనాన్ని ఇస్తా దాన్ని తీసుకెళ్తాం. అంటే తామసిక గుణం వాళ్ళు మనం ఏం చేసుకుంటాం, వాళ్ళకి అజ్ఞానంతో మాట్లాడటం, అజ్ఞానంతో వాదించటం, సోమరితనంగా ఉండటం వీళ్ళకున్న డిఫాల్ట్ లక్షణాలు. ఒక గుణం ఎక్కువ ఉన్నప్పుడు మిగిలిన 2 గుణాలు అటు ఇటుగా ఉంటాయి. 3 గుణాలు ప్రతి మనిషికి ఉంటాయి. త్రిగుణమే నడిపిస్తుంటుంది. త్రిగుణం మనిషికి ఏంటంటే మన మానవ జీవితాలు నడిపించేది త్రిగుణాలు. ఒక్కొక్కరికి తామసికం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. వాళ్ళకి రాజసికం తక్కువ ఉంటుంది, సాత్వికం ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాజసిక గుణాలు తీసుకున్నాం అనుకోండి, ఈ రజస్సు అంటాం మనం. తమస్సు, రజస్సు, సాత్వికం. ఈ రజస్సు ఏదైతే ఉంటుందో, ఈ రజస్సు 2 గ్రహాల అధీనంలో ఉంటుంది. అది శుక్రుడు, బుధుడు. మనకి పరాశర గ్రంథం, బృహత్పరాశర హోరశాస్త్రంలో వీటి గురించి ఉంటుంది. కాకపోతే ఒక లైన్ లో ఉంటుంది అంతే. అర్థమైందా? వీళ్ళు తామస గ్రహాలు, రాజస గ్రహాలు, సత్వ గ్రహాలు, సాత్విక గ్రహాలు అని చెప్పేసి ఉంటుంది. ఈ బుధ శుక్రులు రాజసిక గ్రహాలు. ఈ రాజసిక గ్రహాలు ఎక్కడ కూర్చున్నా ఇది ఒక్కొక్కరు పుట్టేటప్పుడు రాజసిక గుణాలు ఎక్కువ ఉండి పుడతారండి. ఈ రాజసిక గుణాలకు ఎలా ఉంటుందంటే నిరంతరం శ్రమ పడుతుంటారు, నిద్రపోరాడు. అర్థమైందా? వీళ్ళు తమస్సులు తిడుతుంటారు, అంత మహాబద్ధకస్తుల్లా ఉంటారు, పని చేయరు ఏంటి, కష్టపడరు ఏంటి అని. వీళ్ళు నిరంతర శ్రమ, నిరంతర కర్మ, ద్రవ్యాన్ని ఎలాగ డెవలప్ చేద్దాం, ఎలా సంపాదిద్దాం అని చెప్పేసి నిరంతర కర్మలు చేస్తూనే ఉంటారు ఈ రాజసిక గుణాలు. వీళ్ళకి రాగబంధాలు బలంగా ఉంటాయి. రాజసికంలో కూడా రాగద్వేషాలు ఉంటాయి. వీళ్ళు కూడా కర్మబంధనంలో చిక్కుంటారు. వీళ్ళకి తామసికం కొద్దిగా తక్కువ ఉంటుంది. అదే సాత్వికం కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే 3 ఒకటే ఉంటే మిగతా 2 వాటి యొక్క రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు తామసికుడు వచ్చాడు బలంగా పుట్టేటప్పుడే తమస్స గుణంతో, అతను లెఫ్ట్ రైట్ సాత్విక రాజసికాలు ఉంటాయి. అలాగే రాజసికం అంటే రజస్సులో పుట్టాడు, అతనికి ఇరుపక్కల మళ్ళీ సాత్వికాలు ఉంటాయి, కొద్దిగా తామసికాలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వెళ్తుంటారు. ఇది మనకి రాజసిక గుణం ఉన్న వాళ్ళు నిరంతర శ్రమ, ఖాళీ ఉండదు వాళ్ళకి. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటారు. మనీని డెవలప్ ఎలా చేద్దాం అని చెప్పి బంధనాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆ బంధనాలు చాలా రకాల బంధనాల్లో ఇరుక్కుపోతారు వీళ్ళు. ఎందుకంటే ఎన్ని కర్మ బంధనాలు. ఏది రాజసికంగా, తామసికంగా. దీనిలోంచి బయటపడగలిగేది ఏదన్నా ఉందంటే గనక సాత్విక గ్రహాలు, అంటే సత్వగుణం గ్రహాలు. ఇవి రవిచంద్రులు, గురువు. రవి, చంద్రుడు, గురువు. ఈ 3 గ్రహాలు ఏంటంటే సత్వగుణం ఉన్న గ్రహాలు. ఇంకా ఇక్కడ ఉంటుంది మ్యాజిక్ అంతా. వాళ్ళ జాతక చక్రంలో మ్యాజిక్ ఎక్కడి నుంచే ఉంటుంది. ఈ రవి, చంద్రుడు, గురుడు ఎప్పుడైతే ఈ తామసిక గ్రహాలతో కానీ రాజసిక గ్రహాలతో కానీ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు రాజసిక గ్రహాలతో వీళ్ళు కనెక్ట్ అయ్యారు, లేదా వాళ్ళ ప్రభావంలోకి సాత్విక గ్రహం వెళ్ళిందంటే ఇక్కడ సాత్వికత బలం తగ్గింది. అంటే వాళ్ళ దృష్టిలో ఒక తామసిక గ్రహాలు ఈ రవిని కానీ, చంద్రుడు కానీ, గురువు కానీ చూస్తున్నాయి. అంటే శని, కుజులు కానీ, రాహుకేతులు కానీ వీళ్ళ సాత్వికతను తగ్గిస్తా తామసికత ప్రభావాన్ని వాళ్ళని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ గ్రహాలు. వీళ్ళు కూడా ఏంటంటే కర్మబంధనంలో చిక్కుకుపోతారు, బయటపడలేరు. బయటపడదామని చెప్పి ఎవరిని గురువులు కలిసి, లేకపోతే ఇంకేమైనా మహాగురువులు వాళ్ళ ఉపన్యాసాల్లో చెప్పినా కాసేపు విని ఓకే చెప్పి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఎందుకంటే ఈ తామసిక గ్రహాలు చూస్తున్నాయి కదా. లేకపోతే ఏ గ్రహాలని, రవిచంద్ర గురువుల్ని శుక్ర బుధులు చూశారనుకోండి,
అంటే వాళ్ళు చూడటం ఏముందో ఆల్మోస్ట్ పక్కనే ఉంటారు వాళ్ళిద్దరు, శుక్రుడు బుధుడు. ఇది రవికి. ఇంకా చంద్రగురువుని చూడాలి చూస్తే, వాళ్ళిద్దరు చూస్తే కనుక వీళ్ళకి ఏంటంటే రాజసిక లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే నిరంతరం వ్యాపారం చేయటం, సంపాదించడం, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి క్షణం తిరిగి లేకుండా మల్టిపుల్ స్కీమ్స్లో, స్కెచెస్లో ఉంటారు రాజసిక గుణం. వీళ్ళకి ఈ గుణం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు వాటి మీద కంట్రోల్స్ తీసుకున్నాయి, రాజసిక గ్రహాలు. అంటే బుధుడు శుక్రుడు వీళ్ళు ఖాళీ ఉండరు, సోమరపోతులు కాదు. అంటే ఈ రాజసిక గ్రహాలకి కొద్దిగా సాత్విక గ్రహాలు తోడైనవి అనుకో, కొద్ది గొప్ప వీళ్ళు తెలివితేటలతో సంపాదిస్తూ ఉంటారు బాగా, చాలా బాగా సంపాదిస్తారు వీళ్ళు. ఇది గురుడి మీద, శుక్రుడి మీద గురుడు దృష్టి పడ్డ, అర్థమైందా, గురు శుక్రులు కనెక్షన్ పడ్డ వీళ్ళకి సంపాదన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాత్వికం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, కష్టపడే తత్వం ఉంది, అంటే నిరంతరం. ఇది కూడా మళ్ళీ ఏంటంటే రాగబంధాలే. ఈ రాగబంధాల్లో బంధించబడుతున్నారు, ఇవన్నీ కర్మబంధాలు. ఇది దేవుడి లీల. భగవంతుడు ఆడించే ఆట ఏదైందంటే మనల్ని కర్మబంధనంలో మన గుణాలను యాక్టివేట్ చేస్తా ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇంకోటి లాస్ట్ ఉండేది సాత్వికత. ఈ గ్రహాలు ఎవరి దృష్టిలోకి వెళ్లకుండా, ఎక్కడా బంధించబడకుండా ఫ్రీగా ఉంటాయి, ఫ్రీ విల్, బంధనాలు లేకుండా. అర్థమైనా, వీళ్ళల్లో కొద్దిగా సాత్వికత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సత్వగుణం ఉన్నవాళ్ళు దేన్ని పట్టించుకోరు ఫస్ట్, ఇటు బంది ఎవరు అటు బంది ఎవరు. ఇది సత్వగుణం. ఎంతకాడికి వెళ్ళాడంటే జ్ఞానం సంపాదించడం, జ్ఞానంతో సంగమం చెందటం. సంగమం చెందడం మళ్ళీ అదేంటంటే దానికి మళ్ళీ పెద్ద టైమే ఉండదు వాళ్ళకి. అలా సంగమం చెందినట్టు అనిపిస్తారు కానీ జ్ఞానంతో ఉంటారు. దానివల్ల సుఖంతో కూడా సంగమం చెందుతుంది సాత్విక గ్రహాలు. ఈ జ్ఞానం సుఖం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాత్వికత బాగా పెరిగింది అంటే కనుక. అంటే ఇదంతా ఏంటి, కర్మ. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మేష లగ్నం. ఈ సాత్వికత ఎలా తీసుకెళ్తుంది పర్సన్కి, ఇది మనం ఏంటంటే శ్రమ కోర్చి మనం బయటపడాలి. అంటే ప్రతి మనిషి కర్మబంధనంలోకి వెళ్తున్నాడు. ఆ కర్మబంధనంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ కర్మలు చేస్తుంటాడు, మళ్ళీ బంధనంలోకి వెళ్తుంటాడు, మళ్ళీ కర్మలు చేస్తుంటాడు, మళ్ళీ బంధనంలోకి వెళ్తాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే రాగద్వేషాలు. ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఉంటుంది, శత్రువుల మీద ద్వేషం ఉంటుంది, మన కాంపిటీటర్స్ మీద ద్వేషం ఉంటుంది. దీనివల్ల ఒక కర్మ మళ్ళీ బంధించబడుతున్నాడు. ఎందుకంటే తనలో రాజసిక తామసిక గుణాలను పెంపొందించుకుంటా పర్సన్ ఏం చేస్తున్నాడంటే తను కర్మబంధంలోకి ఇరుక్కుంటా ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ కర్మబంధంలోకి వెళ్తుంటాడు. ఇది చైన్ బ్రేక్ అవ్వాలి. చైన్ బ్రేక్ చేయాలంటే కనుక సత్వగుణాన్ని ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలి. అంటే మానసికంగా సత్వగుణం ఎలా ఉంటుందంటే ఎంతకాటికి జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉంటారు వీళ్ళు. జ్ఞానంతోనే వాళ్ళ సంగమం చెందుంటారు. డిఫాల్ట్గా సుఖపడుతుంటారు. ఇప్పుడు మనం ఒక మేష లగ్నం, రెండు తులా లగ్నం. తులా లగ్నం ఏమో సమస్థితి ధర్మకాట అనుకుంటాం. మేష లగ్నంకి వచ్చేసరికి మనకేమో కాలపురుష కుండలి, దశమ భావం, కర్మ భావం. కాలపురుష కుండలి ముందు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక ఒక సాత్విక గుణం నీచబడుతుంది కర్మస్థానంలో, దశమ స్థానంలో. ఒక తామసిక గుణం ఉచ్చ స్థితిలోకి వెళ్తుంది. అంటే ఏంటి, ఇక్కడ మనిషి తామసిక గుణం ఉచ్చ స్థితిలోకి వెళ్తాం వల్ల కర్మబద్ధుడు అవుతున్నాడు, విపరీతమైన కర్మబద్ధుడు అవుతున్నాడు, సాత్వికత తగ్గుతుంది. ఈ పర్సన్ ఈ రాగద్వేషాలతో బంధించబడుతుంటాడు. సుఖం ఉండదు, ఇక్కడ పీడ ఉంటుంది, పేడే ఉంటుంది. ఎందుకంటే దాని డిస్పోజిటర్ శని తామసికుడే. తామసికం ఎప్పుడైనా సరే కష్టాలను ఇస్తుంది. అర్థమైందా. ఇదే తులా లగ్నానికి దశమ భావం తీసుకుందాం, ఇక్కడ జ్ఞానం ఉచ్చ స్థితిలో ఉంటుంది, తమస్సు తక్కువ స్థితిలో ఉంటాడు, కుజుడు అధీనంలో. కుజుడు నేర్చబడుతున్నాడు, గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు.
ఇక్కడ సుఖంతో సంగమం, జ్ఞానంతో సంగమం జరుగుతుంది. దాని అధిపతి మళ్ళీ సత్వగుణ అధిపతి అయిన చంద్రుడు అయ్యాడు మళ్ళీ డిస్పోజిటర్. అంటే ఇక్కడ మనకి ఉచ్చ నీచాలను పరాశర మహర్షి ఎలా చెప్పాడు, త్రిగుణాలను ఎలా చెప్పాడు అంటే ప్రతి ధర్మార్థ కామ మోక్ష త్రికోణాల్లో మూడు గుణాలతో ఉంటాయి. త్రికో ఇది త్రికోణాలు అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ త్రికోణాల్లో తామసికత్వం ఉంటుంది, రాజసికం ఉంటుంది, సత్వం ఉంటుంది. ఇలాగ మనకి ధర్మ త్రికోణంలోనూ మూడు గుణాలు ఉంటాయి, త్రిగుణాలు. అర్ధ త్రికోణంలో త్రిగుణాలు ఉంటాయి, కామ త్రికోణంలో త్రిగుణాలు ఉంటాయి, మోక్ష త్రికోణంలో త్రిగుణాలు ఉంటాయి. ఈ త్రిగుణాలు ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఏ గుణం ఎక్కువ పెట్టుకొని పుట్టాడు, ఆ గుణంతోనే అతని జీవితం అనేది ఉంటుంది. ఒకళ్ళు ఆ పేరు అంటాడు, ఈ పరువు అంటాడు, ఆ ప్రతిష్ట అంటాడు, కష్టపడాలంటాడు, పరిగెడతారు పరిగెడతారు పరిగెడతారు, ఏముండదు, బంధనాలు పెంచుకుంటూ పోతుంటాడు. ఇంకోటి తమస్తో ఏం చేయాలి, వాళ్ళని తిడతాడు, వీళ్ళని తిడతా ఉంటాడు, బంధనాలు పెంచుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ సుఖపడరు, ఎందుకంటే అక్కడ సుఖానికి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, రాజశేఖరం తామసం. ఎందుకంటే సత్వగుణం ఎక్కువ ఉన్నాడు సుఖపడతాడు, ఎందుకంటే జ్ఞానం ఎక్కడైతే ఉచ్చ స్థితిని పొందుతుందో అక్కడ సుఖస్థానం ఇచ్చాడు దేవుడు. ఎక్కడైతే జ్ఞానం నేర్చబడుతుందో అక్కడ ఇచ్చాడు కర్మ బంధన స్థానాన్ని ఇచ్చాడు కాలపర్షణం దేవుడు. అంటే 10th హౌస్, ఒకటి 4th హౌస్. అంటే మనం చేసే కర్మ ఎలా ఉండాలి, అలా ఒకళ్ళ జాతకంలో వీళ్ళు ఎక్కడ ఏ సెక్టార్లో తమస్సుగా ప్రవర్తిస్తున్నారు, ఏ సెక్టార్లో రాజసికంగా వెళ్తున్నారు అని చెప్పేసి గ్రహాలు ఏ ఏ భావాలతో సంబంధం ఏర్పడితే ఆ భావాలకు సంబంధించిన రాజసిక గుణం ఉంటుంది, రజస్సు ఉంటుంది, నిరంతరం శ్రమ పడాలనే తత్వం ఉంటుంది అతనికి. అర్థమైందా? ఇంకా తమస్సు గ్రహాలు ఎక్కడైతే కూర్చొని ఉంటాయో, అంటే ఏంటి, తమస్సు గ్రహాలు మనకి శనికుజులు, రాహుకేతులు. వీళ్ళు ఏదో భావానికి అధిపతులు అవుతా ప్లేస్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఆ భావానికి సంబంధించిన, భావాన్ని సంబంధించిన ఫీలింగ్స్ ఏదైతే ఉంటుందో, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అనుభవించలేక, ఎందుకు అనుభవించలేకపోతారంటే తమస్సు ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని ఇవ్వదు, అజ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ పర్సన్స్ ఫైట్ చేస్తుంటారు. ఇప్పుడు కుజుడు ఏ భావంలో కూర్చున్నాడో ఆ భావానికి సంబంధించిన ఫైటింగ్ జరిగింది, ఎందుకంటే తమస్సు. రాహు కూడా అంతే, ఆ భావానికి సంబంధించిన ఫైటింగ్ జరిగింది, రాహు కూర్చున్న ప్లేస్లో కూడా. ఆ సెక్టర్స్ వాళ్ళు యుద్ధం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే తమస్సు కదా. ఆ భావానికి ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తున్నారు, ఎందుకు గొడవలకు వెళ్తున్నారంటే తమస్సు అంటే ఏంటి, ఇక్కడ అజ్ఞానం. అజ్ఞానం వల్ల వాళ్ళ సెక్టార్స్ లో ఏంటంటే సఫర్ అవుతున్నారు. ఇంకా శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు, బుధుడు ఎక్కడ కూర్చున్నాడు చూసుకున్నారు అనుకోండి, ఈ సెక్టార్కి సంబంధించి నిరంతర శ్రమ చేస్తుంటారు వీళ్ళు. రజస్సు, శుక్రబుధులు రజస్సుని ఇస్తుంటారు. అర్థమైందా? ఈ శుక్రబుధులు కంట్రోల్లోకి ఏమైనా గ్రహాలు వెళ్ళినాయి అనుకోండి, ఈ రజస్సుని ఏంటంటే ఆ గ్రహాల మీద కూడా వీళ్ళు ప్రసరింపజేయడం వల్ల ఆ భావాలకు సంబంధించిన కూడా నిరంతర శ్రమ చేస్తుంటారండి, ఊపిరి ఆడకుండా ప్రతి మనిషి. ఇక్కడ కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలు ఏం చేయాలి తెలియక మనలాంటి ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వస్తారు. మనం రెమెడీలు ఏవో చెప్పి పంపిస్తాం. కానీ ఈ సత్వగుణాలు ఇచ్చే రవి, చంద్రుడు, గురువు, ఈ ముగ్గురు డిస్టర్బ్ అయ్యారు అశుభ గ్రహాలతో. అశుభ గ్రహాలు దృష్టిలు పడి డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు గురువుని కుజుడు చూడొచ్చు, శని చూడొచ్చు, రాహుకేతులు చూడొచ్చు, రవిని చూడొచ్చు, చంద్రుని చూడొచ్చు. అంటే సత్వగుణ గ్రహాలు బలహీనం అవుతా, అర్థమైందా? రజస్సు తమో గుణ గ్రహాలు బలం పెరిగింది అనుకో, తమో గుణం పెరిగితేనే మూర్ఖుడు అవుతాడు. రజోగుణం పెరిగినాడు నిరంతరం శ్రమ శ్రమ, పోగేయటం పోగేయటం పోగేయటం, అంటే ద్రవ్యాన్ని పోగేసే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఈ రజోగుణంలో ఉంటాయి. ఇది శుక్రుడు బుధుడి దగ్గర. వాళ్ళు దానికోసం నిరంతరం కష్టపడుతుంటారు. సుఖం ఎవరు పడతారు, ఇంకా పడలేరు వాళ్ళు, వాళ్ళ జాతకాల్లో సుఖం ఉండదు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయింది కదా. సత్వగుణోపేతాన్ని ఇచ్చే రవిచంద్రులు గురువు డ్యామేజ్ అయిపోయారు వాళ్ళ జాతకంలో. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆ రజస్సును వదలలేరు, తమస్సును వదలలేరు. వీటి నుంచి బయటపడటానికి మనకేంటంటే ఈ త్రిగుణాలని ఇస్తుంటాడు. ఈ త్రిగుణాలే నడిపిస్తాయి జీవితం మొత్తం, జాతకం మొత్తం అని. అందుకే పరాశర మహర్షి వాళ్ళ గ్రంథంలో మనకి బృహత్పరాశర 9వ పేజీలో ఉంటుంది చూడండి, గ్రహాలకి గుణాలను ఇచ్చారు. ఇది సత్వ గుణగ్రహాలు, రాజసికాలు, తామసికాలు అని చెప్పేసి మనకి 7 గ్రహాలను డివైడ్ చేశారు. అర్థం? రాహుకేతుల్ని డిఫాల్ట్ గా కుజుర్కేతు, శనివత్ రాహు అన్న కింద వాళ్ళని తామసికులుగానే తీసుకుంటాము. ఒక లైనే అది.
ఆ ఒక్క లైన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మన జాతక చక్రం మొత్తం పరాశరి ఒకలాగా అనిపిస్తుంది మన అనుభవంలోకి. ఈ ఒక్క లైన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఒక పర్సన్ జాతక చక్రం మొత్తం ఇంకోలా కనబడుతుంది. అంటే సత్వగుణం ఏం చేస్తుంది? దే కర్మ వెనకాల పడదు, 24 గంటలు కర్మ కోసం చూడదు, జ్ఞానంతో సంగమం చెందింది అది. అర్థం? అంటే ప్రజ్ఞ అనేది, సత్వగుణాలు ఏం చేస్తే ప్రజ్ఞని తెలియజేస్తా ఉంటాయి. అర్థం? ప్రజ్ఞని వెలుగుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఒక మనిషిలో ఉన్న క్రియేటివిటీ, ప్రజ్ఞ అనేది ఇచ్చే సత్వగుణాలు. ఇది రవిచంద్రులు, గురువు, ఈ 3 గ్రహాలు ఏంటంటే ఒక్కొక్క పర్సన్లో తీసుకొస్తా ఉంటే సుఖాన్ని ఇస్తూ ఉంటాయి. తెలుగు గలవాడు ఎప్పుడు సుఖపడుతుంటాడు. వీళ్ళకి ఇంక బంధనాలు ఉండవు. వీళ్ళకి దీనికి ఒకటే మార్గం, నివృత్తి అంటాం, వదిలేయటం. మనకి ప్రాక్టీస్ మీద తామసిక గుణాలని, కోపాలని వదిలేయాలి. అర్థమైందా? నిరంతరం కర్మలు చేయటం, కర్మలో బందీ అవ్వటం అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం వదలాలి? ఫస్ట్ మనకి రాగద్వేషాలను వదిలేయాలి. అదే మనల్ని కర్మ బంధనంలోంచి బయటపడేస్తుంది. ఏ పర్సన్ అయినా సరే కర్మ బంధనంలోంచి మనం బయటపడాలి, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తకూడదు అంటే మనం వదలాల్సింది రాగద్వేషాలు. విపరీతమైన ప్రేమాభిమానాలు మళ్ళీ జన్మలను ఎత్తేస్తుంది. విపరీతమైన జాలి, దయ, ఇవన్నీ రాగాలన్నీ మళ్ళీ మళ్ళీ జన్మలను ఎత్తిస్తుంది. అర్థమైందా? ఈ అలాగే ద్వేషాలు, అరిషడ్ వర్గ ద్వేషాలు, అకారణంగా ఒక పర్సన్ మీద మనం పడి ఆడవటం. అర్థమైందా? ఇది మళ్ళీ మనకు ఒక బంధనాన్ని ఇస్తుంది, మళ్ళీ జన్మను ఎత్తిస్తుంది. మనం చేయాల్సిన ఏంటంటే నివృత్తి చేసుకోవాలి. ఎవరి మీద ఎలాంటి రాగాలను పెట్టుకోకూడదు. మనం వచ్చాము, మనం కర్మ చేసాము, మనం రుణం తీర్చుకుంటున్నాం అంతే. ఎందుకంటే జ్ఞానం వల్ల మనకేమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ ఎఫెక్షన్లోకి వెళ్ళం. అంటే సుఖం, సంతోషం, దుఃఖం ఏం ఉండవు. సుఖ దుఃఖాలు రెండు ఇచ్చేది తమస్సు, రజోగుణాలే. ప్రతి వ్యక్తి పుట్టేటప్పుడు ఒక గుణం ఎక్కువగా పుడతాడు బై బర్త్. అర్థమైందా? అతని లగ్నం మీద కానీ, లగ్నాధిపతి మీద కానీ ఏ గ్రహాలు ఎక్కడ పడ్డాయి, ఏ గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంది, అర్థమైందా? అప్పుడు ఆ మనిషి తమస్సు అయ్యాడా, రజస్సు అయ్యాడా అని చెప్పొచ్చు. అంటే సత్వగుణం తగ్గే విధంగా, రవి చంద్రులు గురువు తగ్గే విధంగా ఇతర గ్రహాలు వాటి మీద బంధించినయా? దీన్ని మనం ఏంటంటే పితృదోషాలు అంటాం వాస్తవం చెప్పాలి. రాహు చూశాడండి, రవి మీద రాహు సంబంధం ఏర్పడింది, కేతు సంబంధం ఏర్పడింది, చంద్రుడితో రాహు సంబంధం ఏర్పడింది అంటే అర్థం ఏంటి? అక్కడ వేళ్లల్లో తమస్సు అనేది పెరుగుతుంది, సత్వం అనేది తగ్గుతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా సరే రాహు రవితో కలిసిన, గురువుతో సంబంధం ఏర్పడుతుంది అంటే అతని బంధనంలోకి గురువు వెళ్ళాడు. గురువు బంధనంలోకి రాహు వెళ్ళటం కాదు, రాహు బంధనంలో గురువు వెళ్ళాడు. ఇన్ కేసు శని బంధనంలోకి వెళ్ళాడు, కుజు బంధనంలో గురువు వెళ్ళాడు. అంటే కుజుడు యొక్క దృష్టి పడుతుంది వాళ్ళ మీద, 4 విశేష దృష్టిలు ఉంటాయి. శని విశేష దృష్టి పడుతుంది శని మీద, గురువు మీద, ఇది సూర్యుడి మీద, చంద్రుడి మీద. వీళ్ళు సత్వగుణం తగ్గి తమస్సు గుణం పెరగటం వల్ల వీళ్ళు పీడించబడుతుంటారు. ఆ జాతకాలు పీడించబడతాయి. ఎందుకంటే తమస్సు అనగానే అజ్ఞానం, జ్ఞానాన్ని తొక్కి అజ్ఞానం ప్రబలింది వాళ్ళ జాతకంలో. అజ్ఞానమైన ఆలోచనలతో వీళ్ళు కర్మబంధనంలో చిక్కుకున్నారు. రాగద్వేషాలు పెంచుకుంటే మళ్ళీ బంధనంలో చిక్కుకుంటున్నారు. చిక్కుకునే విధంగా చేయటమే దేవుడి యొక్క లీల. అదంతా దేవుడు. అందుకే ఇక్కడ భక్తి యోగం అనేది కావాలి ఫస్ట్. రూపం ఒక రమణ మహర్షి ఒక అరుణాచలంలో ఒక భక్తి యోగాన్ని ఏర్పాటు చేసుకొని తన సత్వగుణాన్ని యాక్టివేట్ చేసుకుంటా కర్మ బంధనాల నుంచి నివృత్తిని పొందాడు. రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళాడు. అలాగే ఒక రామకృష్ణ పరమహంస ఒక కాళికాదేవి అనే భక్తి యోగాన్ని ఏర్పరచుకున్నాడు. వీళ్ళు రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క కర్మ బంధనాన్ని బ్రేక్ చేశారు కాబట్టే వాళ్ళు అతీతులు. ఎందుకంటే వాళ్ళకే ఉండే కర్మలతో పుట్టారు, బంధనాలతో పుట్టిన వాళ్ళ జాతకాలు కూడా. వాళ్ళు పుట్టేటప్పుడు అతిథులేం కాదు. కానీ జ్ఞానం వల్ల వాళ్ళలో కొద్దిగా సత్వగుణం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సత్వగుణం కొద్దిగా ఎక్కువ మనం ఎవరు చూస్తాం? లగ్నంలో సూర్యుడు కూర్చొని గురు దృష్టి పడుతుంది, చంద్రుడు దృష్టి పడుతుంది, సత్వగుణం ఉంటుంది. అలాగే లగ్నాన్ని రవి కానీ, గురుడు కానీ, వీళ్ళు కానీ శుభదృష్టిలు చూస్తారు, సత్వగుణం డిఫాల్ట్ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ సత్వగుణంతో పుడతారు. వాళ్ళని మళ్ళీ అశుభ గ్రహాలు చూడకుండా ఉంటేనే. అర్థమైందా? లగ్న గురువు కానీ, లగ్న సూర్యుడు కానీ, లగ్న చంద్రుడు కానీ అశుభ గ్రహాలు దృష్టిలో పడకుండా ఉంటే సత్వగుణం ఉంటుంది. లేదా లగ్నంలో చంద్రుడు కూర్చున్నాడు, ఏ కుజులో చూస్తున్నాడు, అష్టమ దృష్టిలో, సప్తమ దృష్టిలో,
వీళ్ళ తమస్సు పెరిగిపోతుంది. అంటే వీళ్ళ మనస్సు అనే సాత్విక మనస్సుని తొక్కేస్తుంది. సాత్విక ఆత్మని తొక్కేస్తుంది. సాత్విక జ్ఞానాన్ని తొక్కేస్తుంది ఈ గ్రహాలు. అంటే వాటి యొక్క దృష్టిలో విశేష దృష్టిల వల్ల వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. నాకు అది లేదు ఇది లేదు అని. అంటే జ్ఞానం ఉన్నది అజ్ఞానం. తమస్సనంగానే అజ్ఞానంతో అల్లాడితా సమస్యలు అంటూ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటారు. బద్ధకంతో ఏ పని చేయలేదు. అదే రజస్సు అయితే నిద్రపోరు పాపం. నిద్రపోకుండా వీళ్ళకున్న సాత్వికత అంటే విపరీతమైన జ్ఞానమే పరిగెత్తరు. కర్మల వైపు పరిగెడుతుంటారు. జ్ఞానం ఉచ్చ స్థితి పొందింది అంటే మనం చేసే కర్మలో జ్ఞానం ఉచ్చ స్థితి పొందింది అంటే గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అంటే ఆటోమేటిక్గా కుజుడు అనేది బలహీనుడు అవుతున్నాడు కదా. ఎక్కడ జ్ఞానం బలంగా పెరుగుతుందో అక్కడ తమస్సు అనే అజ్ఞానం బలహీనం అవుతుంది. అర్థం కలదు. సత్వం పెరిగినప్పుడు తమస్సు బలహీనం అవుతుంది. అందుకే కర్కాటక రాశిలో తమస్సుకు అధిపతి అయిన కుజుడు బలహీనుడైతే సత్వానికి అధిపతి జ్ఞానానికి అధిపతి గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. సత్వం అనగానే జ్ఞానం. అలాగే మేషరాశిలో తమస్సు అనే శని నీచబడితే సత్వం అనే సూర్యుడు ఉచ్చస్థితిని పొందుతుంది. అలాగే తులారాశిలో సత్వం నీచబడితే తమస్సు విపరీతంగా ఉచ్చస్థితిని పొందుతుంది. చూడండి ఎక్కడైనా సరే సత్వాలు తమస్సులు ఉచ్చ నీచాలు ఉంటాయి. అర్థం. కానీ రజస్సు అనేది రెండు గ్రహాలు రజస్సుకి అధిపతం శుక్ర బుధులు. వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క ఆపోజిట్లో ఉచ్చ చాలు. రజస్సుకి రజస్సే. అర్థమైందా? రజస్సు అంటే ఏంటి? కర్మ. అంటే విపరీతమైన కర్మ వైపు వెళ్తున్నారు. బుధుడు వచ్చబడ్డా కర్మే, శుక్రుడు వచ్చబడ్డా కర్మే. బుధుడు నిజమైన చోట శుక్రుడు వచ్చబడుతున్నాడు కర్మే. వీళ్ళు నిరంతర కర్మ. ఒక పర్సన్ నిద్ర లేకుండా సంపాదిస్తున్నాడు పరిగెడుతున్నాడు అంటే వాళ్ళ గ్రహాలు బుధ శుక్రుల యొక్క బందీలోకి వెళ్ళిపోయినాయి. వాటి యొక్క దృష్టిలోకి వెళ్ళిపోయినాయి అని చెప్పాలి. నిద్ర పోరాడు విపరీతంగా కష్టపడుతుంటారు. ఒక మనిషి ఎక్కడ అజ్ఞానంగా తామసికంగా ప్రవర్తిస్తున్నాడంటే మీరు ఆలోచించండి. ఎక్కడ తామసికం అవుతున్నాడు? తామసిక నక్షత్రాల మీద తామసిక గ్రహాలు పడటం వల్ల ఇంకా విపరీతంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే గురువుల సాంగత్యం వల్ల వాళ్ళకుండే కర్మల వల్ల వీళ్ళు బంధనాన్ని నివృత్తి చేసుకుందాం అని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు. బంధన నివృత్తికే మనం చేసే ధ్యానం కానీ మెడిటేషన్ కానీ ఏదైనా కానీ బంధనాన్ని నివృత్తి చేసుకుంటేనే మళ్ళీ జన్మ ఉండదు. చాలా మంది అంటారు నాకు 12 ఇంట్లో కేతు ఉందండి నాకు నెక్స్ట్ జన్మ ఉండదు ఇట్లా అంటారు. అది మన కామెడీగా అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే. ఎందుకంటే వాళ్ళు తామసికలు అనే ఉండాలి రాజసికలు అనే ఉంటారు. రాజసిక తామసికలో వాళ్ళు బంధనాలు పెంచుకుంటా జ్ఞానాన్ని పెంచుకోకుండా నాకు మోక్షం వచ్చిందంటే ఎలాగా? మోక్షం రావాలి అంటే కర్మ బంధనానికి నివృత్తి పలకాలి. నివృత్తి పలకడం అంటే ఏంటి? ఇక్కడ మనం సత్వగుణాన్ని విపరీతంగా పెంచుకుంటాం. ఆ సత్వగుణం విపరీతంగా పెరిగేటప్పుడు అది సుఖం వైపు వెళ్తుంది. సుఖంతో సంగమం చెందుతాం. అది ఏంటి? భౌతిక సుఖాలేం కదా, మానసిక సుఖం. అదే జ్ఞానం అనే సుఖాన్ని నిరంతర జ్ఞాన అన్వేషణలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక గౌతమ బుద్ధుడిని మనం తీసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్. అతను పుట్టింది రాజశేఖర కుటుంబంలో పుట్టాడు. రాజులానే పుట్టాడు. నిరంతరం కష్టపడి రాజకీయుడు సిక్కుడే. కొద్ది గొప్ప అహంకారం పడితే తామసుడు కూడా అవ్వచ్చు. కానీ ఎవరో శవాన్ని చూసి ఎప్పుడో రిలైజ్ అయ్యి తను ఏంటంటే సత్వగుణం వైపు ప్రయాణం చేశాడు. అసలు ఏంటి అని తెలుసుకునే ప్రాసెస్లో చివరికి అతను ఏంటంటే తను అన్ని రకాల బంధనాల్లోంచి బయటపడ్డాడు. బయటపడి కేవలం సత్వము ధ్యానము సుఖం మెడిటేషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఈ బంధనాలన్నింటినీ నివృత్తి చేసుకున్నాడు. మనకి సంసారం సన్యాసం అవ్వాలి మోక్షం కావాలంటే సంసారిక బంధనాలని వదిలేసేయండి అని చెప్తాం. అంటే సంసార బంధాలు అంటే భార్యను వదిలేసాం పిల్లలు వదిలేసాం ఇది కాదు. అంటే ఈ యూనివర్స్తో ఒక రకమైన బంధనం ఉంటుంది. కర్మ బంధనం ఉంటుంది. అది తామసిక బంధనం ఉంటుంది రాజసిక బంధనం ఉంటుంది. నిరంతర కర్మలు చేయడం ఉంటుంది ఒకటి. రెండోది అజ్ఞానంతో ఇది వాద ప్రతివాదాలకు వెళ్తూ ఉంటుంది. సోమరపోతుగా ఉంటుంది. ఈ రెండింటిని వదిలేసి వాళ్ళు ఏంటంటే వాటికి ఉద్వాసన పలుకుతారు. అంటే రాగద్వేషాలకి అతీతంగా వెళ్తుంటారండి. దానికి సన్యసించడం అని అంటే అన్నిటిని వదిలేసుకుంటాం. అంటే తన మృత్యువుకి తన పిండం తాను పెట్టుకుంటాడు. అంటే తనకి జన్మ లేదు ఇంకా మానవ జన్మ. నేను అతీతుణ్ణి అని. అంటే జ్ఞాన మార్గంలోకి వెళ్తుంటారు.
అంటే మోక్షం కోసం, అంటే మళ్ళీ జన్మ నాకు ఉండకూడదు, ఈ కర్మ బంధనం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలి. కానీ మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ మొత్తం రెండే రెండు బంధనాల్లో ఉంటారు. ఒకటి రజస్సు అనే బంధనంలో ఉండి మన దగ్గరికి వస్తుంటారు, రెండు మూడు తమస్సు అనే బంధనంలో ఉండి కూడా మన దగ్గరికి వస్తుంటారు. రజస్సు ఉన్న వాళ్ళతో పెద్దగా ప్రాబ్లమే ఉండదు. వాళ్ళ దగ్గర కొద్దిగా సత్వగుణం ఉండి రజస్సు పెరిగింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. తమస్సులు అట్లా కాదు. తమస్సులు ఏంటంటే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ వెళ్తుంటారు. ఎందుకంటే తమస్సు గుణం ఉన్నవాళ్ళు ఏంటంటే ద్వేషపూరిత లక్షణాలు అజ్ఞానంతో కూడుకొని ఉంటారండి. వాదనలు దిగుతూ ఉంటారు ప్రతిదా అంటారు. వితండ వాదం, అర్థమైందా? అర్థం పర్థం లేకుండా దిగే లక్షణాలు ఏంటంటే తామసిక లక్షణాలు. వీళ్ళు సోమరపోత లక్షణాలు ఎక్కువ ఉంటాయి. బద్ధకస్తులుగా కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళ క్వశ్చన్లు కూడా మీరు చూస్తుంటారు చాలా చోట్ల. అడుగుతూ ఉంటారు వాళ్ళే రిపీటెడ్గా. మీరు ఒక జాతక చక్రాన్ని చూసుకునేటప్పుడు వీళ్ళు అడగండి మీరు, ఇక్కడ రాజసిక లక్షణాలు ఉన్న శుక్రుడు బుధులు కూర్చోాలంటే దీనికోసం నిరంతరం మీరు శ్రమ పడుతున్నారా, కష్టపడుతున్నారా, నిద్రాహారాలు మరి ఈ సెక్టార్స్ అని చెప్పి మీరు అడగొచ్చు. ఎస్ అని చెప్తారండి. కొన్ని సెక్టార్స్ లో వీళ్ళు ఎక్కువగా వాదనలు దిగుతూ ఉంటారు, సమస్యలకు పాల్గొతుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అజ్ఞానం, అజ్ఞానంలో తామసిక గుణం ఉంటుంది. తామసిక గ్రహాలు అక్కడ కూర్చొని ఉంటాయి. కానీ ఆ గ్రహాలు కూర్చొని తమస్సుని ఇస్తుందా లేదని చెక్ చేయాలి మీరు. తమస్సు గ్రహాలు అక్కడ కూర్చొని ఉండి రజస్సు దృష్టి పడింది అనుకోండి, వీళ్ళు నిరంతర కర్మల్లో యుద్ధం చేస్తుంటారు, పోరాడుతూ ఉంటారు. కర్మ చేస్తుంటారు, మళ్ళీ అజ్ఞానంలో యుద్ధం చేస్తుంటారు, గొడవలు పడుతుంటారు, కర్మ చేస్తుంటారు. అర్థం? అలా కాకుండా కర్మ చేసే తామసిక గ్రహాల మీద కొద్దిగా సత్వగ్రహాలు దృష్టి పడింది అనుకోండి, వీళ్ళు కర్మ కొద్దిగా గొప్ప తెలివితేటలు చేస్తుంటారు, బతికి బయటపడతారు. అలా కాకుండా రజస్సు శుక్రబుధుల మీద ఈ గ్రహాలు దృష్టి పడింది, చంద్రుడు కానీ గురుడు కానీ పడింది అనుకోండి, వీళ్ళు ఏంటంటే నిరంతర కర్మ చేస్తుంటారు, సత్వగుణం యొక్క గుణంతో కర్మని అనుభవిస్తూ ఉంటారు, కర్మను చేస్తూనే ఉంటారు. వీళ్ళు బంధమే రాగబంధనంలో ఉంటారు. వీళ్ళకి మోక్షం రాదు. మోక్షం రావాలంటే నివృత్తి ఒక్కటే మార్గం. ఆ సెక్టార్ గురించి పట్టించుకోకుండా కేవలం గత జన్మ రుణం అనుకోని చెప్పేసి వదిలేయటం, లైట్ తీసుకుంటాం. అర్థమైందా? అది కనపెట్టల మీద లైట్ తీసుకోవచ్చు. మనకంటే గొప్ప జంతువులు, పక్షులు. వాటికి రాగద్వేషాలు పెద్దగా తక్కువే. రెక్కలు రాగానే పక్షి పిల్లలను వదిలేస్తాయి. వాటికి రెక్కలు వచ్చి ఇంకా బతకాల్సింది దాని కర్మ అదే. ఇక్కడ రాగద్వేషాలు పెట్టుకోవట్లేదు, అనురాగాలు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే సైకలాజికల్గా అవి ఫిజికల్గా వదిలితే మనం సైకలాజికల్గా వదిలితే సరిపోతుంది. అంటే ఏ ఏ సెక్టార్స్ ఏ ఏ జాతకులు అసలు ఏ గుణం ఎక్కువ పెట్టుకొని పుట్టారు, వాళ్ళ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తుంది? తమస్సు పెరిగిందంటే అజ్ఞానం పెరిగింది. వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా కొద్దిగా రజస్సులోకి పంపించాలి. కానీ మూడు గుణాలు ప్రతి మనిషికి ఉంటాయి. మహర్షులకి ఉంటాయి, ఋషులకి, అందరికీ ఉంటాయి మూడు గుణాలు. కాకపోతే ఒక గుణం ఎక్కువైనప్పుడు మిగిలిన గుణాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా 100%. అర్థం? సత్వం 60% అయితే మిగతా 40% ఆ రెండు పంచుకోవాలి, రజస్సు తమస్సు. అర్థం? లేదు రజస్సు 60% అయింది అనుకో, మిగిలిన 40% మిగతా రెండు పంచుకుంటాయి. కానీ మూడు గుణాలు అయితే కామన్. మీలోను కామనే, నాలోను కామనే, మహర్షుల జాతకంలో కూడా కామనే. ఎందుకంటే మానవ జన్మ ఎత్తారంటేనే మూడు గుణాలు, త్రిగుణాలతోనే మానవ జన్మ ఉంటుంది. ఈ త్రిగుణాలే మన జాతక చక్రంలో త్రికోణాలు, అర్ధ త్రికోణాలు. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్కళ్ళ అర్ధ త్రికోణంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఒక వృషభ లగ్నంలో ధర్మం కోసం అర్ధ త్రికోణం చూసుకున్నాం అనుకోండి, తామసిక కూడా వచ్చు. వాళ్ళు పోరాడతారు, యుద్ధం చేస్తుంటారు. ఒక మేష లగ్నం ధర్మ త్రికోణంలో సాత్విక గ్రహం వచ్చు. నైన్త్ హౌస్ ధర్మ త్రికోణం, న్యాయ త్రికోణం చూసుకుంటే ఏ లగ్నానికి సాత్విక గ్రహం అధిపతిలో ఉన్నాడు, ఏ గ్రహానికి తమస్సు గ్రహం అయింది. అలాగే ఆ భావాన్ని సాత్విక గ్రహం చూసిందనుకో మళ్ళీ వాళ్ళు ఏంటంటే సమంగా వెళ్తుంటారు. ఇట్లాగా ప్రతి విషయంలో. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ తీసుకుందాం. 260 అన్న అర్ధ త్రికోణం. ఈ అర్ధ త్రికోణం మీద అశుభ గ్రహాలు దృష్టి పడింది. అర్థమైనా? వీళ్ళు కర్మలో ఏం చేస్తారంటే సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఒక కర్మ చేయాలి, దాని యొక్క నైన్త్ హౌస్, అర్ధ త్రికోణం యొక్క నైన్త్ హౌస్ ఏమైంది, అశుభ గ్రహం కంట్రోల్లో గెలిపోయింది. అంటే నా 10th హౌస్ అని అర్థం. 260లో 10th హౌస్. వీళ్ళు పని చేస్తుంటారు, కర్మ చేస్తుంటారు, అజ్ఞానంతో చేస్తుంటారు, తామసిక గుణంతో చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి కర్మ సెక్టర్.
అందులో సెకండ్ హౌసే తామసిక గ్రహాలతో కూర్చున్నాయి, దృష్టి పడింది. సాత్విక గ్రహాలు దృష్టి లేదు. వీళ్ళు కూడా మళ్ళీ కుటుంబ విషయంలో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్ల విషయంలో కానీ తామసికంగా అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు. అదే రాజసిక గ్రహాలు పడ్డాయి సెకండ్ హౌస్ మీద. వీళ్ళు కుటుంబం కోసం, ధనం కోసం, రాగబంధంతో ఏం చేస్తారంటే విపరీతంగా కష్టపడుతుంటారు, శ్రమ పడుతుంటారు. సెకండ్ హౌస్ మీద శుక్రుడు గాని బుధుడు గాని పడ్డాడు అనుకోండి, లేదా వాళ్ళ దృష్టి పడింది అనుకోండి, బాగా కష్టపడతారు వాళ్ళు కుటుంబం కోసం. ఆ జాతకాలు కుటుంబానికి సంపద ఇవ్వాలి అని చెప్పి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే రజస్సు నిరంతర శ్రామికు, తమస్సు మహాబద్ధం. అది శని పడ్డాడు కుదురు పడ్డాడు అనుకో, వాళ్ళు బద్ధకంతో సంపాదించరు, కుటుంబాన్ని తిడతా ఉంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు, నానా రకాలు చేస్తుంటారు. అర్థం. అదే సాత్వికాలు పట్టాయి అనుకో, అసలు వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు కుటుంబం గురించి పట్టించుకోరు. వాళ్ళకి అత్యార్థం ఇచ్చేద్దాం తప్పను ఉండదు. వాళ్ళు ఏదో జ్ఞానంలో ఉంటారు, ఉంటే 10 రూపాయలు ఇస్తుంటారు, అలాగని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేయరు. ఉంటే ఇస్తారు, లేదా లేదు. ఇచ్చిన పెదవి పట్టించుకో, నేను ఎంత ఇచ్చాను అని కూడా పట్టించుకో. కానీ రాజశేఖం అట్ట కాదు, నేను ఎంత చేశాను అంత చేశాను అంటది. తామసంగా చేయకుండా తిట్టింది. అంటే ఒక్క ఫైనాన్షియల్ మ్యాటర్లో ఒకళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మీరు ఒక్కొక్క పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ యొక్క టైం టేబుల్, అతని యాటిట్యూడ్స్ చెక్ చేసినప్పుడు ఇతను రాజసికుడా తామసికుడా లేదా సాత్వికుడా మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఏంటంటే వాళ్ళ జాతకం చేయొచ్చు. మొత్తం సాత్వికతలో పెరిగిపోయి విపరీతంగా వాళ్ళు ఆల్మోస్ట్ కర్మ నివృత్తి బంధనాల్లోకి వెళ్ళిపోయింది మైండ్. ఒక రామకృష్ణ, ఇది ఎక్కిరాల, ఇలా కొంతమంది ఉంటారు మహానుభావులు. వాళ్ళ జాతకాలు మీరు ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న బంధనాలనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, రాగద్వేషాల్లో చిక్కుకుపోవట్ల. అదే ఒక చార్ట్ రాగానే మీరు ఏంటంటే ఫస్ట్ అదొకటి అబ్జర్వేషన్ చేయండి. మీరు అడగండి, అడిగితే మీకు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను అయితే అడుగుతా ఉన్నా, ఈ సెక్టర్లో మీకు ప్రాబ్లం ఉంటుంది, ఆ సెక్టర్లో ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ సెక్టార్కి సంబంధించి తామసికంగా ఉండొచ్చు. అర్థమైంది. మనకి వాస్తవం చెప్పాలంటే కుజ దోషం చెప్తాం మనం. రెండో ఇంట్లో కుజుడు కూర్చున్నాడు దోషం అంటాం, నాలుగో ఇంట్లో కుజుడు కూర్చున్నాడు దోషం అంటాం, ఏడో ఇంట్లో కుజుడు కూర్చుంటే దోషం అంటాం, ఎనిమిదిలో కుజుడు కూర్చుంటే దోషం, 12లో కుజు దోషం ఎందుకు అంటాం? కుజుడు ఒక తామసిక గుణం. ఈ కుజుడిని గురువు చూస్తున్నాడు అనుకోండి, ఇన్ని కేసు కొద్దిగా తగ్గిద్ది. ఎందుకంటే సాత్విక గ్రహం చూస్తుంది కదా. సూర్యుడు చూస్తున్నాడు అనుకో, తగ్గించే అవకాశం ఉంది. చంద్రుడు చూస్తున్నా కూడా కొద్దిగా గొప్ప తగ్గిస్తాడు. మళ్ళీ అది వేరే మారింది, చంద్రమంగళ యోగం సంసప్తకం అంటాం. అది అర్ధాశయం మళ్ళీ దారితీస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ కుజుడు చూస్తున్నప్పుడు, తామసికుడు చూస్తున్నప్పుడు అతను ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కానీ, గృహ విషయాల్లో కానీ, రిలేషన్స్ విషయాల్లో కానీ తను ఏంటంటే అజ్ఞానంగా ప్రవర్తిస్తాం వల్ల సంసారం రోడ్డు మీద పడిద్ది అని. అర్థమైంది అర్థం కాదు. మీరు చూడండి, సెకండ్ హౌస్ కానీ, ఫోర్త్ హౌస్ కానీ, 7, 8, 12 ఈ స్థానాల మీద ఈ అశుభ గ్రహాలైనా సరే ఈ పడ్డాయి అనుకోండి, కుజుడు కానీ శని కానీ, ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండి. ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా లగ్నంలో రాకుంటే సప్తంలో కేతు, సప్తంలో రాకుంటే లగ్న కేతు, వీళ్ళు కూడా అజ్ఞానంతో ఏంటంటే సంసారాన్ని డిస్టర్బ్ చేసుకోవాలని చూస్తారు. ఎందుకంటే తామసికులు వాడు, జ్ఞానం పనిచేయదు. ఉన్న కాసేపట్లో తన పని అవ్వాలనుకుంటారు. ఆ గ్రహాలకి ఇన్ కేసు లగ్నంలో రాహుకేతులు కూర్చున్నారు, వాళ్ళ మీద కుజుడు శని కూర్చోండి, ఇంకొద్దిగా తామసిక గుణం పెరిగింది. సంసప్తక ఇది లగ్నం మీద కానీ సప్తం మీద కానీ వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది అజ్ఞానం. అలా కాకుండా గురుడు లాంటి గ్రహాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ చూస్తున్నారు అనుకోండి, విశేష దృష్టిలతో కానీ, శుభ దృష్టిలతో కానీ, అప్పుడు కొద్ది గొప్ప పెద్ద మనుషుల ద్వారా వీళ్ళ జ్ఞానాన్ని మార్చడం, గుణం మార్చడం, లేదా ఏదో మీలాంటి ఆశ్రాల దగ్గరికి రావడం, మీరు ఏదో కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళు కొద్దిగా చేంజ్ అవ్వడం వల్ల అవి నిలబడతాయి. ఆ దోషాన్ని, తామసిక దోషాన్ని తగ్గించుకుంటాయి కొద్దిగా, తగ్గే విషయం. సప్తంలో బుధుడు కూర్చున్నాడు అనుకో, శుక్రుడు కూర్చున్నాడు అనుకో, భర్త సంపాదించాలా, భార్య సంపాదించాలా అని చెప్పి నిరంతరం రాజసికం, వ్యాపారం చేయాలా, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, ఇద్దరం చేయాలా, ఇద్దరం సంపాదిద్దాం సంపాదిద్దాం అని చెప్పేసి ఇద్దరికి ఏంటంటే ఈ బంధనంలో పడిపోతాం. చెక్ చేయండి మీరు, సప్తం శుక్రుడు ఉన్నాడా, సప్తం బుధుడు కూర్చున్నాడా, లగ్న బుధుడు కూర్చున్నాడు, లగ్న శుక్రుడు కూర్చున్నాడు, వీళ్ళు ఎవరిని చూస్తున్నారు, వీళ్ళు ఎందుకు 24 గంటలు వెళ్తున్నారు శ్రామికంగా, క్షణం తిరిగి లేకుండా 100 స్కీములు వేసుకుంటా, సుఖం వైపు వెళ్లకుండా జ్ఞానం వైపు పరుగులు ఎత్తకుండా ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇవి రజస్. ఎందుకంటే గ్రహాల యొక్క గుణాలు మీరు తెలుసుకోకుండా ఒక చార్ట్ని మీరు చూస్తున్నప్పుడు
మీకు అండర్స్టాండ్ కాదు. ఫైనల్గా ఒక ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక పర్సన్ యొక్క కర్మ బంధనం నుంచి ఎలా తీయాలని చూడాలి. దానికి మార్గం ఒకటే, నివృత్తి. ఇదేనికి నివృత్తి కావాలి? రాగద్వేషాలకు నివృత్తి కావాలి. దేని మీద అనురాగం ఉండకూడదు, దేని మీద ప్రేమ ఉండకూడదు. బయటపడిపోయాలి, అది మాయా అనుకోవాలి. దేవుడు లీల మనల్ని అటేపు తీసుకెళ్తుంటాడు. ఎవరి మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మనల్ని క్రిటిసైజ్ చేసినా కూడా వాళ్ళని ఏమనాల్సిన అవసరం లేదు. అది ద్వేషం, అది దేవుడు మాయ. మళ్ళీ బంధనాన్ని ఇరికిస్తాడు. మనం కోపడ్డామంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బంధనం ఏర్పడిపోయింది, ఇంకో జన్మలో మళ్ళీ కూర్చుంటారు వాళ్ళిద్దరు. ఇదే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకెళ్లేది రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలని కట్ చేసుకుంటా సెల్ఫ్ కౌన్సిలింగ్ వచ్చేది సత్వగుణం. ఈ సత్వగుణమే వాళ్ళ జాతకంలో దెబ్బతింది అశుభ గ్రహాల వల్ల, తమో గ్రహం వల్ల. అందుకే చూడండి, కుజుడు ఉచ్చ స్థితి పెరిగిన చోట సత్వగుణం దెబ్బతింటాం. శని ఉచ్చ స్థితి పెరిగిన చోట మళ్ళీ సత్వగుణం దెబ్బతింటాం. రాహు కేతు ఉచ్చ స్థితి పొందిన చోట మళ్ళీ సత్వగుణం దెబ్బతింటాం. మీరు కేతు ఎక్కడ వచ్చారో అక్కడ చంద్రుడు నీచపడుతున్నాడు. ఈ ముగ్గురే కదా సత్వగుణాలు వచ్చాయి. లేదు, ఒకళ్ళ జాతకంలో చంద్రుడిని శని చూసినా వాళ్ళ సత్వగుణం దెబ్బతింటుంది. కుదురు చూసినా సత్వగుణం దెబ్బతింటుంది. రాహు చూసినా, అంటే 1/9 యాక్సెస్ కానీ కంజంక్షన్ సత్వగుణం దెబ్బతింటుంది. కేతు కూడా సత్వగుణం దెబ్బతింటుంది, ఎందుకంటే చంద్రుడు మానసిక సత్వగుణం. అవి ఈ గ్రహాల వల్ల దెబ్బతింటుంది, ఎందుకంటే తామసికంగా మారుస్తుంది అది. వాళ్ళ మనస్సుని తామసికం వైపు తీసుకెళ్తుంది. చంద్రుడు అంటే వాళ్ళ మనస్సు కదా మనకి, తామసికం వైపు తీసుకెళ్తా వాళ్ళని కష్టాల పాలు చేస్తుంది. అంటే మనం రెమెడీలు ఇస్తున్నామా, అసలు వాళ్ళని నివృత్తి వైపు తీసుకెళ్తున్నామా? ఇంకా చాలా సెక్టార్స్ ఉంటాయి మనకు. వాళ్ళకి కర్మ కావాలనుకున్న వాళ్ళకి అలైన్మెంట్ చూపించాలి మనం. ఎందుకంటే వాళ్ళ రజస్సు ఎక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక జాబ్ చేస్తున్నారు, ఇంకోటి ఏం చేద్దాం, ఇంకోటి ఏం చేద్దాం, ఇంకో రకంగా ఎలా సంపాదిస్తాం, దాంట్లో ఎంత వస్తుంది, దీంట్లో ఇంతే రజస్సు. ఎందుకంటే వాళ్ళు శుక్రుడు, బుధుడు వీళ్ళ ప్రభావంలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ లగ్నం కానీ, తెలివితేటలు కానీ. ఇంకా శని కొద్ది రాహుకేతుల్లో ప్రభావం ఉండేవాళ్ళు తమస్సులో ఉంటారు. వాళ్ళు కొద్దిగా బతుకు అర్థం. పెద్ద పని చేసినా కూడా ఎంతో అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. చిన్న పనే, వాళ్ళ కర్మల పాటు మంచి ఉద్యోగాలు వచ్చినా కూడా చేయలేక అలసిపోతా. ఏంటంటే వాళ్ళ తిడతాం, వీళ్ళ తిడతాం, వీళ్ళ మీద వంకలు చెప్పడం, వాడాలంటాడు, వీళ్ళ అంటాడు. ఇలా 100 మంది మీద ఒక పర్సన్ వంకలు చెప్తున్నాడు, ఒక 100 మందిని వేలెత్తి చూపిస్తున్నాడు అంటే ఇది రాగద్వేషాలు, ద్వేషానికి సంబంధించింది. కాబట్టి వాళ్ళల్లో తమస్సు అనేది అధికంగా ఉంది. లేదు, అందరి మీద ప్రేమ చూపిస్తున్నాడు, వాళ్ళకి ఇచ్చేద్దాం, వీళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి నిరంతరం కష్టపడతాడు. వీటిలో రజోగుణం ఎక్కువ ఉంది. ఇది రాగం ద్వారా కూడా బంధనం, ఈ రెండు బంధనాలే. ఈ రెండింటిని వదిలించుకోవాలంటే జ్ఞానంతో నిరంతరం సంగమం చెందాలి మనిషి. వీళ్ళు కర్మ చేస్తారు, మానసికంగా కర్మ బంధనంలోకి వెళ్ళరు. 24 గంటల కర్మ ఏం చేయరు పెద్దగా. అర్థం. అంటే ఒక్కొక్క ఎమోషన్ని, సైకలాజికల్ కనెక్షన్స్ని వాళ్ళు నివృత్తి చేసుకుంటూ ఉంటారు. ఈ నివృత్తి ప్రాసెస్ ఏంటంటే సంవత్సరాల తరబడి పడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫైనల్ స్టేజ్లో మళ్ళీ మానవ జన్మలు అనేవి రావు. ఇది మాత్రం ప్రాక్టీస్ మీద చేసుకోవాలి. అర్థం. ఇప్పుడు వరకు అయింది, ఇప్పటి నుంచి మనకు ఒక నాలెడ్జ్ వచ్చింది. ఈ నాలెడ్జ్ వచ్చిన కాడి నుంచి మనం ఎవరిని ద్వేషించకూడదు, బంధనం వచ్చింది మనకి. ఎవరి మీద విపరీతమైన రాగాన్ని పెంచుకోకూడదు, అనురాగాన్ని పెంచుకోకూడదు, మళ్ళీ బంధనం పెరిగింది. మనం వచ్చాము గర్జన కర్మల్లో బంధనాలు పెట్టుకొని ఆ కర్మ చేసి వెళ్ళిపోదాం అని జ్ఞానాన్ని పెంచుకుంటా, జ్ఞానం వైపు వెళ్తా, కర్మకి తగ్గించుకుంటూ వెళ్తే కనుక ఆల్మోస్ట్ వాళ్ళ జాతకంలో గ్రహాలు ఇంక పనిచేయడం మానేస్తాయి. రాజసిక గ్రహాలు పనిచేయడం మానేస్తే, తామసిక గ్రహాలు పనిచేయడం మానేస్తాయి. వాళ్ళలో పనిచేసే గ్రహాలు ఏంటంటే ఓన్లీ సాత్విక గ్రహాలు మాత్రమే ఇది యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళు నిరంతర జ్ఞానాన్వేషణలో ఉంటారు. ఆ జ్ఞానాన్వేషణ అనేది నిరంతరం సాగడానికి వాళ్ళు ఒక భక్తి యోగాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా దేవుడు లీలగా, కర్మ బంధనంలో ఇరిగేయటం. ఆ లీలను నేను అర్థం చేసుకున్నాను నాయన అని చెప్పి ఆ దేవుడికి అంకితం అయిపోతుంటారు. అర్థం. మనం ఏం పని చేసినా కూడా ఏ గుణంతో చేసాం అన్నది ఇంపార్టెంట్. అర్థం. ఇప్పుడు కొంతమంది దేవుడు పూజ చేస్తుంటారు, చాలా నియమాలు ఉంటాయి మన దేవుడు పూజ చేసేటప్పుడు. శుచి ఉండాలంటాం, శుభ్రత ఉండాలంటాం, అది ఉండాలంటాం, ఇది ఉండాలంటాం. చాలా ఆర్భాటం ఉంటుంది, అంతా ఉంటుంది. నేను అలా చేసాను, ఎలా చేసాను చెప్పి అహం కూడా ఉంటుంది. వీళ్ళకి దేవుడు ప్రత్యక్షం కాడు. నేను మంచివాడినండి, నేను చాలా మంది దాన ధర్మాలు చేశానండి, నేను చాలా సాత్వికంగా ఉంటానండి. దేవుడే రాడు. దేవుడికి కావాల్సింది ఒకటే. దేవుడు అంటే ఎవరు చెప్పండి?
మనలో ఒక దేవుడు ఉంటాడు. దేవుడు విడిగా ఉంటాడు. అంటే మనలో ఒక స్పేస్ ఉంది, ఆకాశం. విడిగా ఆకాశం ఉంది. రెండింటికి కలిపి ఒకటే. మనలో ఒక ఆత్మ ఉంది, విడిగా ఒక పెద్ద ఆత్మ ఉంది. పరమాత్మ అంటుందండి. మనది ఒక ఆత్మ. ఈ రెండింటికి మళ్ళీ సూర్యుడు అధిపతి. అర్థమైనా? అంటే సూర్యుడు ఆధిపత్యం తీసుకున్నాడు. ఇక్కడ మనం ఎవరికి ఇవ్వాలి అంటే మనలో ఉన్న చిన్న ఆత్మల్ని ఆ పెద్ద ఆత్మకి ఇచ్చేయాలి. అది మనం ఒకటే కాదు, మనం గుర్తించాం కాబట్టి ఆత్మను సమర్పణ చేస్తాం. చూడండి మీరు, ఇప్పుడు వృక్షాసురుడు ఉన్నాడు, ఇంకా చాలా మంది అసురులు ఉంటారు. భస్మాసురుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. వీళ్ళందరికీ శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అలా మంచివాళ్ళు వాళ్ళు కాదు కదా, రాక్షసులు వాళ్ళు. ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు శివుడు అంటే వాళ్ళు ఆత్మ సమర్పణం చేయగలిగారు. భౌతిక కర్మ బంధనాలు ఎన్నున్నా బంధనాలు ఈ శరీరానికే కానీ దేవుడి విషయంలో వాళ్ళు ఆత్మనిచ్చారు. కానీ అదే కాలంలో ఎంతో మంది గొప్ప గొప్ప మహర్షులు ఉన్నారు, సాత్వికులు ఉన్నారు, తపస్సు చేశారు. వాళ్ళ దేవుడు పెద్దగా ప్రత్యక్షం అయ్యేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ సమర్పణ చేయకుండా అన్ని చేసేవాడు. అన్ని గొప్పగా చేస్తారు, ఆత్మ సమర్పణ చేయడం చేత కాదు. అన్నిట్లో వాళ్ళు ఏంటంటే ఒక తామసిక రాజసిక గుణాలు చూపించుకునేవాడు. వీళ్ళు నిజంగా తామసిక రాజసికంగా బతికిన రాక్షసులు దేవుడి విషయంలోకి వచ్చి వాళ్ళకి ఆత్మ సమర్పణ చేస్తారు. వీళ్ళకి ప్రత్యక్షం అవుతాడు, వాళ్ళకి ప్రత్యక్షం కాదు, అంతే తేడా. ఇక్కడ మంచ చెడ్డ, దొంగ, వ్యభిచారం ఏం ఉండదు. దేవుడి విషయంలో వాళ్ళ ఆత్మని ఎవరైతే సమర్పించి విపరీతమైన భక్తితో దేవుడిని నమ్మి చేస్తుంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి కనబడతాడు, వరాన్ని ఇస్తాడు. డైరెక్ట్గా ఏం కాదు, వాళ్ళ మస్తిష్కంలోనే వరాన్ని ఇస్తాడు, వాళ్ళ ఆలోచనలు మార్చేస్తాడు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేస్తాడు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా అండగా నిలబడతాడు కవచంలాగా. నేను ఎంత మంచోడిని, సమాజం కోసం నేను మంచిగా కనబడతాను, సమాజం కోసం అలా చేస్తాను, సమాజం కోసం ఎలా చేస్తున్నాను, 100 చెప్తుంటారు. ఎందుకంటే వీళ్ళు సమాజాన్ని చూసుకుంటున్నారు కానీ దేవుడికి ఆత్మని ఇవ్వలేకపోరు. వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక బంధనంలో ఇరుక్కుంటానే ఉంటారు. నేను డైలీ పూజ చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి, చాలా చేశాను సార్, నేను అనుకున్న పని అవ్వట్లేదండి. ఎందుకంటే ఇతను నాకు ఈ పని అవ్వాలని చెప్పి ఇతను ఒక రజస్సుని యాక్టివేట్ చేసుకుంటా దేవుడి చుట్టూ తిరుగుతాను కానీ ఆత్మని ఇవ్వట్లేదు. ఇది ఈ పని గురించి కాకుండా దేవుడికి ఆత్మ ప్రదర్శన చేసి ఈ పని ఆయన క్లియర్ చేసేస్తుంటాడు. ఎందుకంటే నీకు మోక్షాన్ని ఇవ్వాలి, నీ ఆత్మను నాకు సమర్పించావు కాబట్టి. నువ్వు మానవ శరీరంతో ఎన్నో కర్మలు, ఎందుకంటే ఈ కర్మలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అధీనంలో ఉంటుంది చంద్రుడి అధీనంలో. ఈ చంద్రుడు శని అధీనంలోకి వెళ్ళాడు, శని పేడలోకి వెళ్ళాడు. ఆ మనిషి ఏం చేస్తుంటే ఏదో ఒక సమస్యలు పాలవుతుంటాడు, కష్టాలు పాలవుతుంటాడు. దీన్ని తట్టుకునేటట్టు వాళ్ళ బుద్ధి వేరే గ్రహం అధీనంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ శనిలోకి మళ్ళీ పీడించబడుతుంటాడు. ఎందుకంటే ఈ తామసిక గ్రహాలే మనుషుల్ని అజ్ఞానంతో కొన్ని కొన్ని కర్మలు చేసేటట్టు చేస్తూ పీడిస్తాయి. సాత్విక గ్రహాలు కాపాడుతూ ఉంటాయి. అందుకే కాపాడే గ్రహాలు ఒకటి తండ్రి, ఒకటి తల్లి, 2 గురువు, ముగ్గురు కాపాడతారు. తండ్రి సూర్యుడు, ఎంత కష్టం వచ్చినా తండ్రి కాపాడుకుంటాడు, అర్థం సాత్విక గ్రహం కాబట్టి. తల్లి చంద్రుడు, ఎంత కష్టం వచ్చినా తల్లి కాపాడింది, సాత్విక గ్రహం. 3 గురువు, ఎన్ని ఆశాలు వేసినా శిష్యుడు మనవాడే కదా అని చెప్పేసి కాపాడతాడు. అందుకే 3 గ్రహాలకు మాత్రమే సాత్వికత అని ఇచ్చారు. అర్థమైందా? ఇంకా శుక్ర బుధులు రజస్సులు అయ్యి వాళ్ళకి నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, లేకపోతే నిద్రపోలేరు, నిద్ర పట్టలేరు. శని కుజులు తామసికులు. అందుకని మనకి ఎంత పని, మనం ఏదైనా చేయలేదనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఆహారం, భోగం, ఆహారం, భోగం, శారీరక సుఖం. అర్థమైందా? 2 సుఖాలు ఉంటాయి వాళ్ళ శారీరం. కడుపునికి తిండి తిన్నామా, సంభోగం, ఈ రెండుకి తప్పించి వేరే దాని గురించి ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి అజ్ఞానంలో ఉంటారు ముందు. ఎందుకంటే జంతు లక్షణం అనేది ఈ తామసిక గ్రహాల్లో ఉంటుంది. వీళ్ళు జంతు ప్రవృత్తిలో ఉంటారు అని. అర్థమైనా? ఇలా మీరేంటంటే ఈ గ్రహాల యొక్క త్రిగుణాలని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటా వాళ్ళ జాతకంలో ఏ త్రిగుణం దెబ్బతింటుంది, ఏ త్రిగుణం పెరుగుతుంది, వీళ్ళకి ఎలాంటి రాగద్వేషాల మధ్యలో ఉంటారు, ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు. రూట్ కాజ్ లో మీరు కట్ చేయలేదనుకోండి, నివృత్తి వైపు తీసుకెళ్లేదనుకోండి, వీళ్ళు పాపం మళ్ళీ జన్మలు ఎత్తాలి, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సింది. అర్థమైనా? వాళ్ళ జాతకంలో ఎట్లాగైనా కూర్చోండి గ్రహాలు, మోక్షం వస్తుందండి నీకు 12 ఆ గ్రహం ఉంటే ఈ గ్రహం ఉంటే ఇలాంటి మాటలు పనికిరావు. 12 ఏకేరులో కూర్చున్న మోక్షం వచ్చిందని ఎలా చెప్తాం మనం? అసలు వీళ్ళ సాత్వికాలు వేరే గ్రహాల చేత బంధించబడ్డాయి, తామసికం చేత బంధించబడ్డాయి, తమస్సులు అయ్యారండి. సాత్వికాలు
రాజశేఖరం చేత బంధించబడ్డాయి, నిరంతర కర్మ ఇదయ్యారు. మోక్షం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. రాగద్వేషాలతో మళ్ళీ బంధనం ఏర్పరచుకుంటున్నారుగా, కర్మబంధనాన్ని. కర్మబంధనం ఏర్పరచుకున్నోడికి మోక్షం రాదు. అర్థమైంది, అర్థం కాలేదు. మీరు ఒక చార్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి, మానవ జీవితాలను అండర్స్టాండ్ చేసుకొని మీరేంటంటే వాళ్ళని ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి సత్వగుణాన్ని వాళ్ళలో యాక్టివేట్ చేయండి. సత్వగుణం అనగానే జ్ఞానం యాక్టివేట్ అవుతుంది మనిషి. అర్థమైందా? జ్ఞానంతో సంగమం జరిగింది, సుఖం యాక్టివేట్ అవుతుంది. వాళ్ళ లైఫ్లో సుఖం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాజసికులు సుఖాన్ని పొందలేరు, తామసికులు సుఖాన్ని పొందలేరు, కానీ సత్వగుణం కూడా ఖచ్చితంగా సుఖాన్ని పొందుతాడు. ఎందుకంటే సత్వగుణం విపరీతంగా పెరిగిన చోట సుఖం ఉండి తీరుతుంది అంతే. అందులో గురుడు సత్వగుణానికి విపరీతమైన లాడు. ఆ గురుడు వచ్చ పొందేది ఏదంటే సుఖస్థానం. అక్కడ చంద్రుడు ఉంటాడు, ఇంకో సత్వగుణం అధిపతి ఉంటాడు. అర్థం అర్థం కలదు. ఒక చార్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ద బెస్ట్ ప్రిడిక్షన్ అనేది బెస్ట్ పర్సన్స్ ఇవ్వగలుగుతారు. అంటే మీరు గురువులుగా మారే లక్షణం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దా మీరు ఆస్ట్రాలజర్స్ ఎప్పుడైతే త్రిగుణాలను తీసుకున్నారో అక్కడి నుంచి గురువులు. ఎందుకంటే మనకి శివుడు చెప్పేది ఒకటే. శివుడికి మనకు ఉండే మూడే మూడు కళ్ళు. మూడు కళ్ళే ఉంటాయి శివుడికి. త్రినేత్రుడు అంటాం. అన్ని మూడే. త్రిగుణాలు మూడే, త్రినేత్రుడు మూడే, త్రిపురాలు మూడే. అదే కొన్ని కొన్ని మూడులు వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అన్నదంటే అవి ట్రయాంగిల్స్, దైవాధీనాలు అయ్యి. ఇప్పుడు సూర్యుడికి రెండు కళ్ళు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు. సూర్యుడు అంటే ఆత్మ, చంద్రుడు అంటే మనస్సు. మూడో కన్ను అగ్ని, అంటే అతనిలో ఉండే జీవము అని, తేజస్సు, చైతన్యం. ఆ పర్సన్ లో ఒక చైతన్యం అనేది శివుడి యొక్క మూడో కన్ను. ఆ మూడో కన్నే దేన్నైనా భస్మం చేయగలిగింది, అగ్ని కదా. శివుడి యొక్క మూడో కన్ను అగ్ని, చైతన్యం. చైతన్యం బద్ధకాన్ని భస్మం చేయగలిగింది. ఒక పర్సన్ లో చైతన్యం, సత్వగుణం అనే జ్ఞాన చైతన్యం ఏం చేసిందంటే తమస్సుని భస్మం చేయగలిగింది, రజస్సును భస్మం చేయగలిగింది. ఆత్మ, మనస్సు, అగ్ని, ఈ మూడు కన్నులు త్రినేత్రుడు పరమాత్మ. అర్థమైందా? మనలో ఉన్న బంధనాలని మొత్తం భస్మం చేయగలిగిన వాడు మాత్రం అగ్ని త్రినేత్రుడు ఆయన. ఎందుకంటే మనకు దేవుళ్ళని కొన్ని లక్షణాలతో పెట్టడం అనేది అది ఒక రకమైన స్క్రిప్ట్ అది. అంటే హ్యూమన్ లైఫ్ ని బంధనాల నుంచి బయటపడేసి స్క్రిప్ట్ మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే అంటే మనలో తామసిక గుణం, రాజసిక గుణాలు, తమస్సు రజస్సు వల్ల ఏంటంటే ఆ స్క్రిప్ట్ ని చదవలేము. చాలా మంది బృహత్పరాశర హోర శాస్త్రం చదువుతారు దీన్ని. దీంట్లో స్పష్టంగా చెప్పారు, సింపుల్ గా బేసిక్స్ లో ఇచ్చి వదిలిపెట్టారు. సాత్వికం అయింది, తమస్సు అయింది, రాజసికం అయిపోయింది. ఇంకా ఇంకా మనం మర్చిపోయాం దాని గురించి. చాట్లో చూడం మనం వాటి. అసలు ఒక మనిషి పుట్టేటప్పుడు ఏ గుణం ఎక్కువ పెట్టుకొని పుట్టాడు, ఏ గుణాలు తగ్గినాయి, అసలు ఏ గుణాలు ఇతని కర్మల వల్ల బంధించబడ్డాయి, గర్జన్మ కర్మల వల్ల, మనం దాన్ని ట్రిగ్గర్ చేయగలమా లేదా కౌన్సిలింగ్ రూపం. అసలు ఏ బంధనంలో చిక్కున్నాడు, రాగబంధనంలో చిక్కుంటున్నాడా, ద్వేష బంధనంలో చిక్కుని మళ్ళీ మళ్ళీ బంధనాల్లోకి వెళ్తా మళ్ళీ ఇదే మృత్యులోకంలో నిరంతర జన్మలు ఎత్తుతున్నాడా. ఎందుకంటే చాలా డీప్ సబ్జెక్ట్ అనేది మనకు బృహత్పరాశర. అందుకే దీన్ని వేదిక ఆస్ట్రాలజీ అంటాం. జనరల్ ఆస్ట్రాలజీలా చెప్పమంటే నేను తేల్చి రెండు ముక్కల్లో కట్టే కొట్టే తిట్టానట్టు 20 డేస్లో నేను పరాశర మొత్తం చెప్పగలుగుతాను. 20 డేస్లో రోజుకి ఒక 5 to 6 hours క్లాస్ తీసుకుంటే పరాశరిని ఎండ్ ఆఫ్ ద డివిజనల్ చాప్టర్ వరకు క్లోజ్ చేసి ఇదే ఇలా ప్రెడిక్షన్ చేసుకుని వెళ్ళిపోండి అనొచ్చు. కానీ అది వేదిక అనే టైటిల్ ఇచ్చాను కదా. వేదిక అంటే ఏంటి అర్థం ఇక్కడ? మనం ఈ రాగద్వేషాలు, ఈ కర్మ బంధనాల నుంచి ఎలా బయటపడాలి, ఏ బంధనాలు పెట్టుకొని పుడతాం వల్ల మనకి ఎక్కడ అజ్ఞానం ఉంది, ఎక్కడ రజస్సు ఉంది, సత్వం ఎందుకు లేకుండా పోయింది. ప్రయత్నపూర్వకంగా సత్వాన్ని యాక్టివేట్ చేసుకుని రెండింటిని తగ్గించుకుంటే మనం కర్మబంధనం నుంచి మళ్ళీ లేకుండా, మళ్ళీ జన్మలు ఎత్తకుండా ఎలా ఉండొచ్చు. జాతకంలో ఉండదు, మనం చేసే ప్రయత్నంలో మనం యాక్టివేట్ చేసుకున్నాం అంటే వన్స్ సత్వగుణాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ రజస్సు తమస్సు తక్కువ పడేయచ్చు. మీ క్లయింట్స్కి కూడా లేకుండా చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే ఈ దేవుడు లీలలో ఉంది ఇదంతా. దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ దానిలో పడేస్తూ ఉంటాడు. అందుకే ఏంటంటే ఆ పడేయకుండా ఆయన మొక్కుతూ ఉండాలి. నిరంతరం ఆయనకి మన ఆత్మను సమర్పణం చేసి చిన్నదానికైనా సరే ఆత్మ సమర్పణం చేయండి, కానీ తమస్సును రజస్సును కోరుకోమాకండి. ఎందుకంటే రాగాన్ని కోరుకోమాకండి, ద్వేషాన్ని కోరుకోమాకండి.
రాగాన్ని ద్వేషాన్ని కోరుకుంటే దేవుడికి ఇంకా నవ్వు వస్తుంది ఆయనకి. ఈయన రాగాన్ని కోరుకున్నాడు, ద్వేషాన్ని కోరుకున్నాడు. రాగం వల్ల కొన్ని కోరికలు కోరుకుంటున్నాడు, ద్వేషం వల్ల కొన్ని కోరికలు కోరుకుంటున్నాడు. అంటే ఏంటి, అతను మళ్ళీ జన్మ ఎత్తడానికి, మళ్ళీ బంధనానికి నన్ను కోరుకుంటున్నాడు అని. దేవుని కోరుకోవాల్సింది ఏంటి చెప్పు? జ్ఞానంతో నన్ను సంగమించు అని చెప్పి కోరుకో. జ్ఞానం సుఖాన్ని ఇస్తుంది, రాగద్వేషాలు లేకుండా నివృత్తి చేయగలిగింది. అందుకే భక్తి యోగం దేవుడు కోరుకోవాల్సిన ఒక్కటే జ్ఞానం ఇమ్మని. అంతేగాని నాకు టచ్ చేయి, మా అబ్బాయి పెళ్లి చేయి, నాకు ఆ కారు కావాలా, నాకు ఇల్లు కావాలా, నీకు మొక్కుతాను, ముడుపులు కడతాను, కొబ్బరికాయలు కొడతాను, ఈ కాదు. దేవుడు లేలది కొట్టిస్తా మన చేత మొక్కిస్తాడు. మొక్కిచ్చి ఏం చేస్తాడంటే మళ్ళీ బాంధవంలో పెట్టి మళ్ళీ జనంలో ఎత్తుతాడు. సావు నీ కర్మ ఎక్కడే చావు అని. పాపం ఆయన ఇస్తాడు కదా, దేవుడు ఇస్తాడు. ఆయన్ని మనం ఏం చేయలేం, ఇస్తూనే ఉంటాడు. అందుకే రాగద్వేషాలకి అతీతంగా జ్ఞానాన్ని పెంచుకుంటే సుఖపడాలి. ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం సార్.